తమిళనాడులో విజయ్ గారు తీసుకొద్దాం అనుకుంటున్న చేంజెస్ ఏంటి అండ్ ఈ సెరమనీ ఎలా ఉంటుంది? గవర్నర్ గారు ఉంటారు పక్కన, ఆయన ఆధ్వర్యంలో జరగాలి. విజయ్ గారు మైక్ తీసుకొని హీ స్టార్టెడ్ టాకింగ్. పేపర్ లో లేని విషయాలు కాకుండా ఆయన మొదలుపెట్టి ఒక ఫ్లో లో ఒక ఎమోషన్ తో ఒక స్పీచ్ ఇస్తుంటే గవర్నర్ గారు ఆపి ముందు ఈ పేజ్ లో ఉండేది మొత్తం మీరు చదవండి, దాని తర్వాత మీ స్పీచ్ మీరు ఇవ్వచ్చు అంటే ఆయన వన్స్ ఆ పేజ్ లో ఉండేదంతా చదివేసిన తర్వాత ఎక్కడ ఒక అటాక్ గానీ అట్లీస్ట్ డైరెక్ట్ అటాక్ ఎక్కడ లేదు. ఏదంటే ఇండైరెక్ట్ గా ఉన్నట్టే ఉంది. నాకు జీవితంలో కష్టపడడం తెలుసు, ఆకలి బాధలు రెండు నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో ఒక అబ్బాయిలా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను ఇవాళ. అయినప్పటికీ మీరు రండి, మేము చూసుకుంటాం, మీ వెనకతలు మేము ఉన్నాం అని చెప్పి మీరు నాకు నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకమే నన్ను ఇవాళ ఇక్కడ నిలబెట్టింది. ఏదైనా చూసుకుందాం, తేల్చేద్దాం. విజయ్ గారు ఇచ్చిన ప్రామిసులు చాలా ఉన్నాయి. లేడీస్ సెక్యూరిటీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా వెల్ఫేర్ డెవలప్మెంటల్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఎంత త్వరగా వీలైతే అంత చేస్తే నా మీద మీరు నమ్మకం పెట్టుకుని ఉండండి, కొద్దిగా ఓపిక పట్టండి, ప్రతి ఒక్కటి జరుగుతుంది అని చెప్తూ తన పార్టీ వాళ్ళు ఎవరైతే వింటున్నారో, లేదు మనం గెలిచేసాం కదా, టీవీకే పార్టీ ఇప్పుడు రూలింగ్ లో ఉంది, ఒక ఆట ఆడదాం అని ఎవరి మైండ్ లోనే ఉంటే ఇప్పుడే అది మైండ్ లో నుంచి తీసేసాయి. ఇప్పుడు మనకి వీసీకే నుంచి 2 సీట్లు, ఐయుఎంఎల్ నుంచి 2 సీట్లు, సిపిఐ నుంచి 2 సీట్లు, సిపిఎం నుంచి 2 సీట్లు, కాంగ్రెస్ నుంచి 5 సీట్లు మనం తీసుకున్నాం. అలా అని చెప్పి ఎక్కడో పవర్ సెంటర్ ఉందని అనుకోకండి మీరు. నా తల మీద ఏదైతే ఉందో అదే నా సెంటర్, ఆ మాట మాత్రమే నేను వింటా అని తను ఎవరికి లొంగనని చెప్పి తను తేల్చి చెప్పేశాడు ఆయన. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.